చేయడం మరి అలాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000. టిడ్కో గృహాల లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హితవు పలికారు. ప్రభుత్వం అసెంబ్లీలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు త్వరితగతిన లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించిందని బోనెల చెప్పారు. 2014-2019 మధ్య 3 రకాల టిడ్కో గృహాలు మంజూరు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తి చేయకుండా లబ్ధిదారులకు చెల్లించిన నగదును వేరే వాటికి మళ్లించి అన్యాయం చేసిందన్నారు. నిర్మాణం పూర్తయి టిడ్కో ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి జూన్ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చెప్పారు. ఇది మాట్లాడుకోవాలంటే అంటే కూడా 10,000 ఇవ్వడానికి కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారం చేయాలి. దిగాలంట చూపించి మళ్ళీ రాష్ట్రంలో కాపు కుల